నమస్కారం, నా పేరు పద్మావతి. బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు. కోట మండలం అల్లంపాడు గ్రామంలో వైకాపా నాయకులు చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలకు ఘన సత్కారాన్ని అందించిన పేర్నాటి అభిమానులు. కోట మండలం మంజువాక గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న వైకాపా నేతలు మేరిగ మురళీధర్, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. వైకాపా నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకోం. వాకాడ మండలంలో టీడీపీ నేతలను హెచ్చరించిన నేదురుమల్లి హేమకుమార్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మెరుగైన వైద్య విద్యను అందించాలని నాడు సుమారు 8,000 కోట్లలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అయితే నేటి కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలని దుర్మార్గపు ఆలోచనతో ఉందని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కోట మండలంలోని అల్లంపాడు గ్రామంలో నిర్వహించారు. తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో శ్యాంప్రసాద్ రెడ్డి తొలి సంతకం చేశారు. ఈ ప్రజా ఉద్యమానికి మండల ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అనంత శిబిరంలో కూర్చున్న నేతలు ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాలను వివరించారు. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజా సంఘాల నేతలు శిబిరానికి వచ్చి సంతకాలు చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు, యువత, ప్రజలు తరలివచ్చి చంద్రబాబు వైఖరికి నిరసనగా సంతకం చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను చంద్రబాబు విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పరిశీలకులు బీరేంద్ర వర్మ, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, పాముల సురేంద్ర, కోటా చిలకూరు మండలాల మహిళా కన్వీనర్లు రేష్మా, లలిత తదితరులు పాల్గొన్నారు. అందరూ చెప్పడం జరిగింది. ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రంలో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేసి మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు పిల్లల మెడిసిన్ చదవాలనంటే కోట్ల రూపాయలు తీసుకెళ్ళి అక్కడ డొనేషన్లు కట్టి ఇక్కడ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల్నే అమ్మే తాకట్టు పెట్టో ఆ డబ్బును తీసుకెళ్ళి పిల్లలను చదివించుకోవాలని చెప్పి పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్న సంగతిని గ్రహించారు. కాబట్టే మన రాష్ట్రంలో దాదాపుగా 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసి అందులో 5 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ పూర్తి చేయడం, కాలేజీలు కూడా మొదలైనాయి. సో ఈ క్రమంలో మీకు అందరికీ తెలుసు, ప్రతి పేదవాడి గుండె చప్పుడు వినాలా, ఇబ్బందులు పడకూడదు, ప్రతి ఒక్కరు కూడా కార్పొరేట్ వైద్యాన్ని చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెడితే దాన్ని పూర్తి స్థాయిలో ఇంకొక అడుగు ముందుకేసి దాదాపుగా 100కు పైన జబ్బులకి ఆయన ఆరోగ్యశ్రీని అందించిన మహా వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనం చూస్తున్నాం, మరి మనకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా, ప్రతి ఇంటికి కూడా దాదాపుగా 1,50,000 నుంచి 4,50,000 రూపాయలకు బటన్లు నొక్కి మన కుటుంబాల్లో వెలుగులు చూడాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈరోజు మన అందరం చూస్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా రైతులమే. యూరియా కట్ట తెచ్చుకోలేక క్యూర్లో బార్లు తీరి మనకి యూరియా బస్తా తెచ్చుకోగలమా, సకాలంలో మనం యూరియా చల్లుకోగలమా అనే పరిస్థితుల్లో ఈరోజు మనం బిక్కుబిక్కుమంటూ వస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగితే యూరియా దొరికినా డిఏపి దొరకదు, డిఏపి దొరికితే పొటాష్ దొరకదు, పొటాష్ దొరికితే ఎక్కడో తయారు చేస్తున్న ఈరోజు కల్తీ మద్యం ఎట్లయితే తయారు చేస్తున్నారో అదేవిధంగా కల్తీ పురుగు మందులను కూడా తయారు చేసి తీసుకొచ్చి మన ప్రాణాలు తీసేదానికి
సైతం లెక్క చేయదు ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, భగవంతుడు ఇంకొకసారి మనకు అవకాశం ఇస్తే ఈ పరిస్థితులు కొని తెచ్చుకోకుండా అందరూ కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా రమణారెడ్డి అన్న చెప్పినట్టుగా గత 5 సంవత్సరాలు పరం చేయాలా అని మెడికల్ కాలేజీకి ఎప్పుడైతే వాళ్ళకి ఆలోచన వచ్చిందో, రేపు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలను కూడా, ప్రభుత్వ వైద్య కేంద్రాలను కూడా ప్రైవేట్ పరం చేసేదానికి సిద్ధపడతారని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గట్టి నిర్ణయం తీసుకున్నారో 1 కోటి సంతకాలు సేకరించి రాష్ట్రం నుంచి గవర్నర్ గారికి ఇచ్చి ప్రైవేట్ పరం చేయనీయకుండా ఏదైతే మెడికల్ కళాశాలను ఆపాలని చెప్పి ఆయన కంకణబద్దులై ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మీ అందరి దగ్గర సంతకాల సేకరణ తీసుకుని వీటన్నిటిని కూడా నవంబర్ 15వ తారీఖున గవర్నర్ గారికి సమర్పించి ఈ ప్రైవేట్ పరాన్ని ఆపాలని చెప్పి ఆయన ఒక ఆలోచనతో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మీ ముందుకి పంపించడం జరిగింది. మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప నవయుగ వైతాళికుడిగా ప్రతి నిర్ణయం కూడా గొప్పగా ఉండాలని తీసుకున్నారు. కాకపోతే చేసేది కొండంతైనా చెప్పేది గోరంతలాగా వాతావరణంలో మనం దెబ్బతినడం జరిగింది. మోసాలతోనే రాజకీయం చేసే అలవాటు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్ననలు పొందిన పథకాలు ఉన్నాయో ఆ పథకాలు 4 రెట్లు ఇస్తామని ఆశ చూపి పేద జనాల ఆశలతో ఆడుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత అందరికీ నామాలు పెట్టడం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు ఏకదట్టిన సంపాదించారు. ఆయనకు తెలుసు, ఎందుకంటే మన పార్టీ మన సిద్ధాంతం అంతా కూడా మరి ప్రజలు దేవుడిగా కొలిసే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో ముందుకు పోతుంది. ఆయన భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలోనే పేదల గురించి ఇంత గొప్పగా ఆలోచించే వ్యక్తి, ఒక మామూలు వ్యక్తి దేవుడిగా కీర్తించబడుతున్నాడంటే దానికి కారణం ఆయనలో ఉన్నటువంటి పేదలను హక్కును చేసుకునే గుణమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆయన చనిపోయినాడని తెలిస్తేనే కొన్ని గుండెలు ఆగిపోయినాయి, వందలాది గుండెలు ఆగిపోయినాయి. కారణం ఏంటంటే మరి మాకు దిక్కెవరు అనే బాధను భరించలేక గుండెలు ఆగిపోయిన వాతావరణం. మరి ఈరోజు ఏ ముఖ్యమంత్రి చేసినా ఈ పథకాలు నేను చేశానని చెప్పుకునే వాతావరణం ఉంది. రామారావు గారు కూడా కూడు గుడ్డ నేను ఇచ్చాను అని చెప్పే వాతావరణం ఉంది. ఇంచుమించు ఈ 5 ఏళ్ళు కానీ పూర్తయితే 19 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక మంచి అవకాశం వస్తే ఒక్కటంటే ఒక్కటి ఇది నేను చేశాను అని చెప్పుకునే వాతావరణమే లేదు. చెప్పుకోవచ్చు నెగటివ్గా, అయ్యా బ్రాందీ షాపులు బెల్ట్ షాపులు బ్రహ్మాండంగా ఏ గవర్నమెంట్లో ఉన్నాయంటే అది చంద్రబాబు గవర్నమెంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలే వస్తున్నాయి. మన దగ్గర చూస్తే పరిస్థితి బాగలేదు. మరి ఏ రకంగా ముందుకు పోతారని ప్రశ్నించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 25% సెల్ఫ్ ఫైనాన్స్ కింద దీన్ని మనం ఆ కాలేజీలకి ఒప్పజెప్తే 25% డబ్బులుండే వాళ్ళు మరి చేరితే మరి ఆధునికమైనటువంటి వైద్య పరికరాలు తెచ్చి ఆ కాలేజీ అట్లే మెయింటైన్ చేసుకుందని మాట్లాడినప్పుడు, అర్థవంతంగా మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏం మాట్లాడారు? 25% అమ్మేస్తున్నారని మాట్లాడారు. ఈరోజు మొత్తం అమ్మకాలకి మొదలు పెట్టడం అంటే ఎంత దుర్మార్గం, ఎంత అమానుషమైన చర్య మీరు అర్థం చేసుకోండి. మేనమామలాగా, తమ్ముళ్లాగా, అన్నలాగా, బిడ్డలకి మేనమామలాగా ఆ కుటుంబానికి సపోర్ట్గా ఉంటూ నేనున్నాను, ప్రభుత్వం అంటే మీది, మీకు సపోర్ట్గా నేనున్నాను అని చెప్పేసి మరి ఒక విద్యార్థి చదివించే ఖర్చు 15,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పి టెన్షన్గా విపత్కర పరిస్థితుల్లో, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా వాళ్ళ అకౌంట్లో పడేది, ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిగింది. మరి పోటీ పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇది మంచి పథకం, జనాల్లో బాగా వెళ్ళిపోయింది. దీన్ని ఏ రకంగా చేయాలి? ముఖ్యంగా మన ఎమ్మెల్సీ గారు, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మేరీ మురళన్ గారికి, అలాగే మన శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, మన నూతనంగా ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి బీరేంద్ర వర్మ గారికి, మరి మన కన్వీనర్ గారికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మనందరం ఇక్కడ ఆసీనులు అవడానికి ప్రధాన కారణం
మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి 17 మెడికల్ కాలేజీని ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టీవీలో, ఛానల్లో ఎంత నిస్సిగ్గుగా, ఎంత దిగజారుడుగా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు 17 మెడికల్ కాలేజీలు ఏదో కొన్ని ఇప్పుడిప్పుడే ప్రారంభించినట్టువి, సగం పూర్తయినట్టువి అన్నీ ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి మంత్రులు, వాటి దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్ళి వాటిని చూపించడం, వాటితో సెల్ఫీలు తీసుకోవడం, అంతేగాని పూర్తయినటువంటిగా వాటి కాలేజీల గురించి మాట్లాడే ఏ ఒక్క నాయకుడు కూడా కూటమి ప్రభుత్వంలో లేడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అవి పూర్తయిపోయి దానిలో అడ్మిషన్స్ కూడా తయారైపోయి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఆల్రెడీ చదువుకుంటున్నారని చెప్పేసి. అంటే కొన్ని రాత పత్రికలు అనకూడదు, రోత పత్రికలుగా తయారైపోతా ఉన్నాయి. ఎందుకు చెప్తాను అంటే ఇంత దిగజారేసి లేని ఉన్నట్టు చూపించాలన్నా? వాస్తవాలకు రండి, చర్చలకు రండి. లేని ఉన్నట్టు ఉన్నది అభూత కల్పనలు వేసేసి మీకు ఛానల్స్ మీకు బాగా అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. ఇదే కాన్స్టిట్యున్సీలో అన్న పెద్దలకు చెప్తా ఉన్నా, దాదాపు 50 స్కూల్స్ ప్రైవేట్గా మన 50 స్కూల్స్ ఎత్తేసే పరిస్థితి. ఇంకొక 50 స్కూల్స్లో మెర్జ్ చేసేసారు. ఎక్కడెక్కడ విద్యార్థులు వచ్చి ఒక చోట 4-5 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసి చదువుకోలేక ఇబ్బంది పడే పరిస్థితి. అంతేకాకుండా మన చరిత్రలో ఎవరు చూసాను, ఒక స్కూలు ఒక టీచరు. ఇది సవాల్, నేను నిరూపిస్తాను. ఒక స్కూలు ఒక టీచరు, 3 పిల్లలు ఒక టీచరు ఒకే విద్యార్థి. ఈ విధంగా కూటమి ప్రభుత్వం తయారైంది. మీకు ఇంకా వ్యాపారాలు, వ్యవసాయం అన్ని జబ్బలే. మిర్చి రైతు, వరి రైతు, పొగాకు రైతు, ఇంకా చెప్పుకుంటా పోతే అందరు రైతులు కూడా ఈరోజు సర్వనాశనం అయిపోయిన పరిస్థితి. మన జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకుడు ఆల్రెడీ ఆ విషయాల మీద పోరాడుతూ ఉన్నారు. ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా కాలాతీతం అయిపోతుంది. పెద్దలు ఉన్నారు కాబట్టి నాకు కనుక ఈ విధానాన్ని అందరూ వ్యతిరేకించి ఈ కోటి సంతకాల ఉద్యమం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారో ఆ ఉద్యమానికి ప్రతి గ్రామంలో స్వచ్ఛందంగా అందరూ సంతకాలు చేసి వాళ్ళ ఫోన్ నంబర్లు ఇచ్చి మనం కేంద్రానికి, గవర్నర్ గారికి మన జగన్మోహన్ రెడ్డి గారు సమర్పించినట్టయితే ఈ 17 మెడికల్ కాలేజీలు మళ్ళీ యథావిధిగా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మళ్ళీ రీఓపెన్ చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టినందుకు చాలా సంతోషము. ఈరోజు ఈ అల్లంపాడు గ్రామానికి ఇచ్చేసినటువంటి మన గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మేరిగ మురళీధర్ గారికి, అలాగే సెంట్రల్ సిఈసి సభ్యులు, కోట మండల సిఈసి సభ్యులు, అల్లంపాడు గ్రామ మా నాయకులు పెన్నాడి శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, అలాగే అబ్జర్వర్గా వచ్చినటువంటి పెద్దలు వీరేంద్ర వర్మ గారికి, ఇంకా వచ్చినటువంటి సీనియర్ నాయకులకి నా వందనాలు తెలుపుకుంటూ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో పేదలు విద్య, వైద్యం, వ్యవసాయం ఈ మూడింటిని ఒక పండగలాగా నిర్వహించారు. ఈరోజు వచ్చిన ప్రభుత్వం వాటిలన్నింటినీ తుంగలో తొక్కి వాటికి మంగళం పాడి వాళ్ళు ఏదైతే P4 విధానాన్ని తీసుకొచ్చారో ఆ విధానం ఎవరికి ఇక్కడ ఒక్క పేద మధ్యతరగతులకి ఎవరికి వర్తించదది. ఎందుకంటే ఆ నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన జరిగిన ఘటన దారుణమని, దురదృష్టకరమని, డబ్బులు అడిగే విషయంలో బ్రూటల్గా హత్య చేశాడని ఆమె తెలిపారు. ఈ కేసులో నిందితుడు హరిచంద్ర ప్రసాద్ను అతని తండ్రిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం జరిగింది. బాధిత మహిళకు అతని తల్లిదండ్రులకు న్యాయం జరగాలని సూచించారు. హత్య జరిగిన నాటి నుంచి ప్రభుత్వం ఫాలో చేస్తుంది. హత్యకు సంబంధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కమిటీ వేయటం జరిగింది. నిందితుడికి బెయిల్ రాకుండా శిక్ష పడేలా చేస్తామన్నారు. ఇది ఒక భార్యా బిడ్డల ఆవేదన, తల్లిదండ్రుల ఆవేదన అని మంత్రి అనిత తెలిపింది. అక్టోబర్ 2వ తారీఖున మనకి జరిగిన సంఘటన మనందరికీ తెలుసు, చాలా దురదృష్టకర సంఘటన. ఆ సంఘటనలో లక్ష్మీనాయుడు అబ్బాయి 25 సంవత్సరాల వ్యక్తి
అతి దారుణంగా హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి వల్ల హత్య చేయబడడం మనందరికీ కూడా తెలుసు. నిజంగా ఎంత దురదృష్టకర సంఘటన అంటే ఒక చిన్న ఆర్థిక లావాదేవీల మధ్యలో డబ్బులు అడిగేదానికి మధ్యలో జరిగిన గొడవలో అతి పైశాచికంగా చెప్పాలంటే బ్రూటల్గా ఒక ప్లాన్ ప్రకారం ఆ అబ్బాయిని చంపడం అనేది మనందరం కూడా చూస్తున్నాం. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇమీడియట్గా ఆ అబ్బాయిని మనం పట్టుకొని మళ్ళీ రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ హత్య జరిగిన సందర్భంలో హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని అతను కూడా ప్రొవోక్ చేస్తున్నారు, అతను కూడా హత్యకు ప్రేరేపించారు అన్న సంగతి తెలుసుకొని తండ్రిని కూడా ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకొని వాళ్ళిద్దరినీ కూడా ఇప్పుడు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ హత్య కేసుని సమగ్రంగా విచారణ జరిపించడమే కాదు, ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో తనకి న్యాయం జరిగే క్రమంలో ఈరోజు గవర్నమెంట్ చర్యలు తీసుకునే విధంగా కేసు కూడా కట్టడం జరిగింది. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటు ఈ అమ్మాయిని కొంచెం హెరాస్మెంట్ కూడా చేస్తున్నాడు అన్న సంగతి తెలుసుకొని ఇమీడియట్గా దాని మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇమీడియట్గా రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ అమ్మాయికి కూడా, సుజాతకి కూడా 2 చిన్న బిడ్డలు. ఆ అమ్మాయికి కూడా 1 సంవత్సరం ఆడపిల్ల, ఇంకొక 4 సంవత్సరాల ఆడబిడ్డ. అయితే ఈ హత్య జరిగేటప్పుడు లక్ష్మీనాయుడుతో పాటు వాళ్ళ తమ్ముళ్ళైన పవన్, అదేవిధంగా పినతండ్రి కొడుకైన భార్గవ్, వీళ్ళిద్దరూ కూడా తనతో పాటు బండి మీద ఉండటం కూడా మనందరికీ తెలుసు. వాళ్ళిద్దరు కూడా ఈరోజు ఇంజూరీస్ అయ్యి వాళ్ళందరూ గాయపడి ఈరోజు గుంటూరు హాస్పిటల్లోని ఈరోజు అక్కడ ఉండటం కూడా జరిగింది. అయితే మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా కంపల్సరీగా ఈ బాధిత మహిళకి, మన సుజాతకి కంపల్సరీగా న్యాయం జరగాలి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలనే దృక్పథంతో ఈరోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూనే ఉన్నాం. హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా మేము అన్నీ కూడా డాట్ టు డాట్ క్రానలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక నివేదికను ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి, ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక ఎత్తు అయితే, ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరు కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు. ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి, నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను, ఇక్కడ నారాయణ గారిని, అదేవిధంగా బొలిశెట్టి శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరపున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితో కూడా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటనేది కూడా మొత్తం అంతా చెప్పింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితోనే మాట్లాడడం జరిగింది, తనకి భరోసా ఇవ్వటం జరిగింది. అమ్మాయిని అన్ని విధాల కుటుంబపరంగా, అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వటం జరిగింది. ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది, ఈరోజు నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు, నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డల్ని చేశారు, నాకు అన్యాయం జరిగింది, వాడికి ఎట్టి పరిస్థితుల్లోని శిక్ష పడాలి, ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు, నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం పెట్టి అడిగింది అమ్మాయి. నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేము చెప్పిందే వేదం, మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి, ఎలా పడితే అలాగ అమ్మాయిలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతనికి రిమాండ్లో ఉన్న అతను బెయిల్ మీద బయటికి రాకుండానే శిక్ష పడే పరిస్థితి రావాలి, దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి, వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది. నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా కన్నీళ్ళు, ఇది ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన, ఒక కుటుంబం, ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత. దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా, అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని దయచేసి రాజకీయాలకి చేయకండి. ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి, వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం, ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం. ఈరోజు గవర్నమెంట్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్న అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు.
ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరపున మేము అన్నీ కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం, రిమాండ్కి పంపించుకున్నాం. ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం. ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో, ఎందుకంటే ఈ అబ్బాయి ప్రీ ప్లాన్డ్గా చేశాడా, యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి, కనిపిస్తే గుద్దాడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పలానా దగ్గరికి వస్తాడన్న సంగతి తెలుసుకొని అబ్బాయి హత్య చేశాడా, ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు, మేము ఉన్నామని చెప్పారండి. కేసుని అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నేను కోరుకున్నదంటే ఒకటేనండి, ప్రభుత్వాన్ని, సార్నైనా మేడంనైనా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే, నాకు జరిగిన అన్యాయంలాగా మీరు చూపించండి. దీన్ని రాజకీయం కానీ కులం కానీ చేయకండి దయచేసి. అది నాకు ఇబ్బందిగానే ఉందండి, మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయం కానీ కులపరంగా కానీ చేయొద్దండి. హాస్పిటల్లో ఉన్న వ్యక్తులకు 2.5 లక్షలు, వీళ్ళకు 2.5 లక్షలు మనం వెళ్తాం కదా, నాకు హాస్పిటల్ కూడా వెళ్తాం. అంటే ఇది ప్రభుత్వం తరపున వచ్చేది అయితే మళ్ళీ తిరుపతి జిల్లా కోట మండలం వంజివాక గ్రామంలోని దళితవాడలో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సిఈసి సభ్యులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, పరిశీలకులు బీరేంద్ర వర్మకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న నేతలకు ఆలయ నిర్వాహకులు శాలువాలు, పూలమాలలతో ఆలయ సత్కరాన్ని అందించారు. అనంతరం మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పాదర్తి రాధాకృష్ణారెడ్డి, యారటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం గోవిందాయ నమః. ఫోన్
తిరుపతి జిల్లా సూలూరుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం ద్వారా సూలూరుపేట నియోజకవర్గం ప్రజలకు సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీపావళి పండుగను చెడుపై మంచి గెలిచిన సందర్భంగా చేసుకుంటారని, అలాగే గత అరాచక పాలనను అధిగమించి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగను ఇప్పుడు జరుపుకుంటారని ఆమె తెలియజేశారు. సూలూరుపేట నియోజకవర్గంలో అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారని, దీపావళి పండుగను అందరూ సంతోషకరంగా సుఖశాంతులలో జరుపుకోవాలని ఆమె తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముందుగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఈ పండుగ రోజున మహాలక్ష్మీదేవి అలాగే మహావిష్ణువుల ఆశీర్వాదంతో ప్రతి ఒక్క కుటుంబానికి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మనం దీపావళి ప్రతి సంవత్సరం చేసుకునేది ఒక చెడు నుంచి మంచిని గెలిపించిన ప్రతీకతో ఈ దీపావళి పండుగని ప్రతి సంవత్సరం అందరు కూడా చేసుకుంటారు. ఇప్పుడు గతంలో జరిగిన అరాచకాల్ని, దుర్మార్గపు పాలనని అధిగమిస్తూ ఈ రోజు మంచిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించి గెలిపించి మంచి నాయకుడిని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలందరికీ అలాగే ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ పండుగని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చేసుకుంటూ తగినన్ని జాగ్రత్తలు తీసుకొని అలాగే ఎక్కువ పొల్యూషన్ లేకుండా దీపాల పండుగని ఎక్కువగా ఇంటి నిండా దీపాలు వెలిగించుకుంటూ సురక్షితంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సూలూరుపేట టౌన్ లో ఎక్కడైతే టపాసులు అమ్ముతున్నారో అక్కడంతా కూడా పోలీసులు గాని, ఆర్డీఓ గారు గాని అంత జాగ్రత్తలు తీసుకున్నారని కూడా మనందరికీ తెలుసు. సో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పండుగని అందరూ సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ నేదురుమల్లి హిమకుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై విమర్శలు చేయడం తగదని, రామ్కుమార్ రెడ్డి మాట్లాడిన తీరుని వక్రీకరించి చెప్పడం మంచి పద్ధతి కాదని సూచించారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఉంటే మీకెందుకు అంత ఉలిక్కిపాటు అన్నారు. రామ్కుమార్ రెడ్డి ఎక్కడ కూడా గూడూరు శాసనసభ్యులను విమర్శించలేదని, దేవస్థాన భూములతో పాటు మట్టి విక్రయించినట్టు నిర్ధారణ చేయాలని, ఆ భూములపై కవులు ధర పెంచి ఆ భూములు సర్వే చేసి ఆ తర్వాత వేలం నిర్వహిస్తే బాగుంటుందని ఆయన అన్నారని గుర్తు చేశారు. ఆ భూములను సాగు చేసుకున్నది దళితులేనని గుర్తించుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఏనుగు సుధాకర్ నాయుడు, వాకాడు ఉప సర్పంచ్ పాపారెడ్డి రాజశేఖర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు. అందులో మొదటిది ఆయన ఎమ్మెల్యే గారి నుంచి విమర్శించాడు. ఏం విమర్శించాడు? ఆయన అడిగింది ఒకటే, ఈ దేవాలయ భూముల్లో పారదర్శకంగా జరగడం లేదు, మీరు ఇన్వాల్వ్ కండి, మీకు వచ్చుంటుంది ఇన్ఫర్మేషన్, మీరు కూడా వాకాడు కూడా మీరే ఎమ్మెల్యే, మీరు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి న్యాయం చేయమని అడిగాడు. అది విమర్శ కాదే. కోటలో సెప్టెంబర్ 7వ తేదీ ఒక హైకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. కోట అంగళ్ళు వేలం పాట ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు పెద్ద మనసుతో కోటకు పోయి అంగడిదారులంతా పిలిపించి పాటలకి ఇవ్వాలని అంగడిదారులందరినీ పిలిపించి కొంచెం పెంచుతాం,
ఇస్తామని మంచి ప్రయత్నం వాడు చేశాడు. అటువంటి ప్రయత్నమే వాకాడులో కూడా చేయాలని ఆయన ఉద్దేశం. ఇక్కడుండేది పూర్తిగా హరిజనులు, ఎన్నో సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేనివాళ్ళు. దానికి అది కూడా ఒక్కొక్కడికి 10 ఎకరాలు 5 ఎకరాలు లేవు, 20 సెంట్లు 50 సెంట్లు అట్లా ఉన్నాయి. ఒకసారిగా పెంచబాకండి, పెంచండి. దానికి ఏదో చెప్పి వాళ్ళకి ఇచ్చి వాళ్ళనే చేసుకునే పద్ధతిలో మీరు మాట్లాడితే బాగుంటుంది అని ఎమ్మెల్యే గారికి సూచన చేశాడు. దాన్ని పట్టుకొని ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయిని గురించి మాట్లాడటం లేదు. పెట్టుకొని ఆయన భూముల్ని బినామీలు ఇచ్చుకున్నాడు, దాంట్లో ఇచ్చేసాడని చెప్పాడు. రామ్ కుమార్ రెడ్డి బాడీ 2018లో ఆయన సొంత డబ్బులు కట్టి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకే అప్పగిచ్చేసాడు. ఒక్క మార్పు చేసినా కూడా ఆయన బినామీగా ఎవరికైనా ఒక రెడ్డికి కానీ వేరే అదర్ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చినా కూడా నిరూపించవచ్చు. ఎమ్మెల్యే గారిని ఈ 2 ముక్కలు తప్ప ఏమో అడగల. ఆయన అడిగింది మీరు గూడూరు రమ్మన్నా వస్తారు, మీరు వాకాడోడు కూడా మీకు ఓట్లు వేస్తున్నారు కాబట్టి మీ దగ్గరికైనా రమ్మంటే వస్తారు, వాళ్ళు న్యాయం చేయమని అడిగాడు. ఒక ఆయన చెప్పాడు రాజకీయం చేస్తున్నాడు రామ్ కుమార్ రెడ్డి దేవాలయం. ఏ రాజకీయం చేశాము? ఎప్పుడు చేశారు? దేవస్థానాలు శిథిల స్థితిలో ఉంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకొని వచ్చి చేయించాడు. అది రాజకీయం చేయడమా? సొంత డబ్బులు పెట్టుకొని ఆ రోజు ప్రతిష్ట కార్యక్రమం అంతా సొంత డబ్బులు వీళ్ళకే తెలుసు. నేను ఎవరు మాట్లాడారో వాళ్ళకే తెలుసు ఆ రోజు ఎక్కడ జరిగిందనేది. చేయడం రాజకీయం చేయడమా? తర్వాత దేవస్థానంకి ప్రతి సంవత్సరము రామ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎండోమెంట్స్ ఏదో కొద్దిగా ఇస్తుంది, అది పోను మిగతా సొంత ఆయనే పెట్టుకున్నాడు. అది పూలాలంకరణం కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రామ మందిరంలో ఏర్పాట్లు కావచ్చు, శ్రీరామనవమి కానీ అన్ని ఆయనే చేశాడు. అది రాజకీయం చేయటమా? పేద హరిజనులకి మీరు న్యాయం చేయండి. ఏలపాటికి సంవత్సరం వద్దు, పెంచండి. పెంచి వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని నెక్స్ట్ ఇయర్ కావాలంటే నీట్గా దాన్ని సర్వే చేసి చేయమని చెప్పడం రాజకీయం చేయడమా? అది పారదర్శకంగా అవుతుంది. అది దైవవంచిన విషయాలు రాజకీయాలు వద్దు. అందరూ ఊళ్ళో చేస్తే ఎమ్మెల్యే గారి గురించి ఒక్క మాట రామ్ కుమార్ రెడ్డి ఎక్స్ట్రా మాట్లాడాలి. ఆయన మాట్లాడేది ఇదే. రామ్ కుమార్ రెడ్డి గారు ఒక్క మాటనే ఎమ్మెల్యే గారు నేను చెప్పింది తప్ప ఇంకేమైనా అడుగుంటే మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి, నేను క్షమాపణ చెప్తాను. నేను అంతా మించి ఏం అడగలేదు. రామ్ కుమార్ రెడ్డి గారు పారదర్శకత తెలుసా అని అడిగారు. అది అడుగుతున్నాడు. ఏందో ఆ పారదర్శకత? ఇప్పుడు చెప్తున్నాను. 6వ తేదీ వేశారు, అప్పుడు 25 ఎకరాలు చూపించారు. ఆ సాయంత్రం అది ఆగిపోయింది. మధ్యాహ్నానికే మూసుకొని ఎందుకో తీసుకొని వెళ్ళిపోయారు, క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు. అది ఎందుకు ఏందని ఎవరికీ చెప్పలేదు. పారదర్శకత అంటే చెప్పండి. అదే పారదర్శకత అడిగింది. పక్క రోజు 7వ తేదీ వేసిన దాంట్లో 65 ఎకరాలకు పోయింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఉండేటువంటి మీరే చెప్తున్నారు 90 ఎకరాలు ఉండాలా అని. సర్వే పెట్టించండి, క్లారిటీగా తీసుకోండి. అదే ఎమర్జెన్సీ పరిగెత్తాల్సిన అవసరం ఏం లేదు. అందరూ కలిసి దాన్ని ఒక నిర్ణయం తీసుకొని చేయమన్నాడు. దాంట్లో పారదర్శకత ఏముంది? పారదర్శకత ఎక్కడ ఉంది? దాంట్లో ఎవరి పాటు కూడా మీరు చేశారు. అది పారదర్శకత అడగడం ఉంది. తప్ప ఎందుకు పారదర్శకత అంటే మీరు మురిగి పడతా ఉన్నారు. అది కూడా కాకుండా సర్వే నంబర్ల ప్రకారం అని చెప్పారు. సర్వే నంబర్లో ఒక సర్వే నంబర్లో ఎదుర్కొంటుంది, ముగ్గురికి ఉంటుంది. అక్కడెక్కడ వస్తుంది పారదర్శకత? అంతా పెట్టుకొని సర్వే చేయించి బ్లాకులు చేసి ఆ బ్లాకుల వారీగా రేపు చేస్తే అందరికి వాళ్ళకి బాగుంటుంది, మీకు బాగుంటుంది అని చెప్పాడు. దేవాలయం డబ్బులు రావాలి, పెంచండి. కొంచెం మీరే చెప్పండి. ఇది 10% పెంచుతామను, 5% పెంచుతామని పెంచి ఈ సంవత్సరానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట మండలం అల్లంపాడు గ్రామంలో వైకాపా నాయకులు చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అపూర్వ స్పందన. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలకు ఘన సత్కారాన్ని అందించిన పేర్నాటి అభిమానులు. కోట మండలం మంజువాక గ్రామంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని దర్శించుకున్న వైకాపా నేతలు మేరిగ మురళీధర్, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. వైకాపా నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకోం. వాకాడ మండలంలో టీడీపీ నేతలను హెచ్చరించిన నేదురుమల్లి హేమకుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే బీసీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.